ప్రస్తుతం మనం కామారెడ్డిలో ఉన్నాం. ఈ కామారెడ్డి ఈరోజు ఈ 2-3 రోజులు వరదకు ముంపుకు గురై ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ఉన్నటువంటి ఊర్లు కావచ్చు, అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. చూడొచ్చు విజువల్స్ లో డైరెక్ట్ ఇక్కడ ఆపి ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు, బస్సులు, లారీలు అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. దాదాపు 50 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదు కాగా ఇక్కడికి వచ్చిపోయే రహదారులు అన్ని కూడా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు కూడా మధ్యలో రోడ్లు కట్ అయ్యి ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఒక 10 కిలోమీటర్ల పాటు ఇప్పుడు మనం వస్తుంటే కూడా దాదాపుగా 10 కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ అనేది ఫుల్ గా జామ్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. దీనికి పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహాయక చర్యల కోసం ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి చూసినాం. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి డివైడర్లతో సహా అన్ని కూడా మొత్తం తెగిపోయి, ఆ వరదకు ముంపుకు తెగిపోయి డివైడర్ సహా మొత్తం అన్ని రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ రోడ్లు కూడా మొత్తం ఎక్కడికక్కడ జలమయం అయిపోయి ఎక్కడ ఉన్నటువంటి రోడ్లు అక్కడనే కుంగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఎవరు రాలేదు ఇక్కడికి. ఇంతవరకు మమ్మల్ని పరామర్శించినటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి బండ్లకు సంబంధించినటువంటి వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా కొట్టుకపోయి, లారీలు, బస్సులు అన్ని కూడా రోడ్లు కుంగిపోయి ప్రధానంగా వెహికల్స్ అనేవి పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మనకు లైవ్ లో ప్లే అవుతా ఉన్నాయి. మనం కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కూడా. బ్రదర్, ఎక్కడ ఈ ఊరేనా మీది? కామారెడ్డి. కామారెడ్డి. అసలు పరిస్థితి నిన్నటి రోజు మార్నింగ్ 4 o'clock నుంచి వర్షం చాలా అయిందండి. వర్షము ఎట్లా అంటే బీభత్సంగా చాలా అయిపోయింది. చెరువులోంచి ఒక్కటేసారి ఈ డివైడర్స్ మీదికెళ్ళి కూడా వాటర్ ఫ్లో అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి. ఈ పెట్రోల్ బంకులు, ఈ చుట్టుపక్కల ఇవన్నీ గ్యారేజీలు కూడా ఇంతకు ముందు కూడా వస్తే కూడా అక్కడ క్లీన్ చేయాల్సింది కూడా చేయలేరు. ఈ దాన్ని కూడా మొత్తం ఇలా తీసుకొచ్చి చెత్త వాడేస్తారు. మొత్తం నాలాలు మొత్తం కూడా డ్యామేజ్ నిండిపోయినాయి. వాటర్ ఫ్లోయింగ్ కరెక్ట్ లేదు. మొత్తం ఒకటేసారికి వచ్చేసినాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి చూసినాం. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక చర్యలు అందలేదా మీకు? రాత్రి వచ్చేసి పోలీసు వాళ్ళు, ఎమ్మెల్యే సార్ గారు వచ్చి ఇండ్లలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయారు. కొందరికి పొట్లాలు, హైవే రోడ్ల పొట్లాలు వగేరా తినడానికి తిండి కూడా ఇచ్చినారు, వాటర్ కూడా ఇచ్చినారు. కాకపోతే రాత్రి పనిచేసారు కానీ వర్షం ఎడతెరిపి లేకుండా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నారు. మీరు ఏం కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం నుంచి? ఏమన్నా చెప్పాలనుకుంటారా సార్? ఇక్కడ కావాల్సిన డివైడర్స్ కూడా లేవు. ఇప్పుడు ఇది మట్టిండ్రు, ఇదంతా ఎట్లా కుంగిపోయింది. ఈ చిన్న వర్షానికి ఇంతగానో కుంగిపోతే ఇదేం క్వాలిటీ ఉన్నది, ఏమున్నది, ఏం అర్థం కావట్లేదు మాకి. ఈ రోడ్డు ఎట్లా వేసినారు, ఏంది అసలు మాకేం అర్థం కావట్లేదండి. ఇది నాణ్యత లేకుండా వేసినారు. ఈ చిన్న వర్షానికి కూడా మేము ఆస్తి నష్టము, ప్రాణ నష్టం అన్ని కోల్పోల్సి వస్తున్నది. ఎన్ని ఎకరాలు మునిగిపోయి ఉంటది? ఎక్కడండి, ఇక్కడ సుమారుగా పంటలైతే చాలా నష్టపోయినాయండి. ఒక 500-600 ఎకరాల పంటలైతే నష్టపోయినాయి. పల్లెటూరులలో ప్రతి రైతు దగ్గర కూడా మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఏ పంట కూడా పనికి రాకుండా పోయింది. మొత్తం చెరువులు, కుంటలు అన్ని తెగిపోయినాయి. ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా ఘోరంగా ఉందండి. ఇంకా హౌసింగ్ బోర్డుకు సంబంధించి కూడా కొంత, ఈ హౌసింగ్ బోర్డు లో చాలా ఘోరంగా ఉందండి. వాళ్ళ మొత్తం ఖాళీ చేసేసినారు వాళ్ళు. ఇక్కడ జిఆర్ కాలనీ అని చెప్పి ఉన్నది, అది కూడా మొత్తం ఖాళీ చేసేసినారు. పరిస్థితి లాస్ట్ ఇయర్ కొంచెం వచ్చింది కానీ ఇంత పెద్దగా రాలేదండి. ఇది ఒక 50-60 years బ్యాక్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చింది ఇది. అంతేనండి. థ్యాంక్ యూ. రికార్డ్ బ్రేక్ ఇది ఫస్ట్ టైం కామారెడ్డిలో రికార్డ్ బ్రేక్. చాలా రోజుల తర్వాత మేము పుట్టిన చాలా ఇబ్బంది. మా పిల్లలు బస్ లో ఎక్కిర్రు. నిన్న మార్నింగ్ నుండి అందులోనే ఉన్నారు. 6 o'clock కి రెస్క్యూ టీమ్ వచ్చి కాపాడింది, సేవ్ చేసి ఇక్కడ కొంచెం డిస్టెన్స్ లో వదిలేశారు. ఫుడ్ లేదు, ఏం లేదు, హెల్పింగ్ లేదు, ఎవరు రావాలని ఇళ్ళకి రావస్తలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. నైట్ అయితే వాళ్ళు బయటకు వచ్చేదాకా మాకు టెన్షన్ ఉంది. మా పంప్ అన్నట్టు మాది, మా స్టాఫ్ పిల్లలు అందులో బస్సులెక్కి కూర్చున్నారు. ఒక బిల్డింగ్ ఎక్కిండు. కామన్ గా ఎప్పుడైనా కొద్దిసేపు తర్వాత తగ్గుతుంది అనుకుంటారు, కాకపోతే తగ్గలేదు. తగ్గక అందులోనే ప్యాకప్ అయిపోయారు. మొత్తము ఇరుక్కపోయారు. మళ్ళీ 6 o'clock ఈవినింగ్ దాకా వాటర్ లేదు, ఫుడ్ లేదు వాళ్ళకి. అందులోకైనా బీపీ బాగా ఇబ్బంది పడ్డాడు. ఆయనతోటే బాగా ఇక్కడ మాకు మేమే ఇక్కడికి రాలేదు. ఎవరు వచ్చిరో లేదో మాకు కూడా ఏం తెలియదు సార్. మాకే రాలేదు. ఎవరు వచ్చిరో అనేది మాకు ఏం తెలియదు.